హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇండియన్ నేవీ నుంచి ట్రీట్మెంట్ ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం తేరిందండి. మంచి వేకెన్సీ అయితే ఉండడం తేరింది. ఇక్కడ మీరు చూసుకుంటే హెడ్ క్వార్టర్ అండమాన్ నికోబార్ కమాండర్ నుంచి రావడం తేరింది. అండ్ ట్రీట్మెంట్ ఉద్యోగాలు అయితే ఉంటాయండి. అండ్ గైస్, ఇక్కడ క్వాలిఫికేషన్ ఏముంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, సిలబస్ ఏంటి, అదేవిధంగా ఇక్కడ మిగతా ప్రాసెస్ కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తానండి. వీడియోని వస్తే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోకి అయితే ఒక 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేయండి. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ చూసుకుంటే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదండి. ఓన్లీ ఇక్కడ ఎగ్జామ్ ద్వారా మాత్రమే భర్తీ అనేది చేస్తానని చూపించారు. అండ్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మిగతా ప్రాసెస్ అనేది చూసుకోవచ్చు. అండ్ గైస్, ఫస్ట్ చూసుకుంటే గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉంటాయండి. అండ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, అదేవిధంగా పే లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 18,000 అయితే ఉంటుంది అండి బేసిక్ అనేది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా వస్తాయి. వేకెన్సీ అయితే ఫస్ట్ మనం చూద్దాం. ఆఫ్టర్ అనేది కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి మిగతా క్లారిటీగా చెప్తాను. అండ్ లాస్ట్లో చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది. సో గైస్, ఇక్కడ వేకెన్సీ చూసుకుంటే ట్రీట్మెంట్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగిందండి. చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ అనేది టోటల్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 338 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ జనరల్లో 139, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 91, ఎస్సీ వాళ్ళకు 50, తర్వాత ఎస్టీ వాళ్ళకు 25 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఎక్సర్వీస్ మన వాళ్ళకైతే ఇక్కడ మీరు చూసుకుంటే 33 వేకెన్సీస్. పీడబ్ల్యూడీలో ఇక్కడ మీరు చూసుకుంటే కేటగిరీ వైజ్గా వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసుకోండి, మీరు ఏ కేటగిరీ కిందకి వస్తారో ఇక్కడ క్లారిటీగా చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ట్రీట్మెంట్ అనేది ఎన్ఈడి డంగ్లైన్స్లో అనేవి ఉంటాయండి. ఇక్కడ వేకెన్సీ అనేది చూసుకుంటే టోటల్ అనేది 24 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగిందండి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 362 వేకెన్సీ అయితే ఉండడం జరిగిందండి. అండ్ ఎలాంటి బ్యాక్లాగ్ వేకెన్సీ అయితే లేవు, నీళ్ళని చూపించారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ అనేది 52 ట్రేడ్ నుంచి ఉన్న వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోగలరు. దీంట్లో అనేది మీ ట్రేడ్ ఉందో లేదో కూడా క్లారిటీగానే చెప్తాను. వీడియో లాస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుందండి. గాయస్, ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఏజ్ రిలాక్షన్ కూడా వర్తిస్తుందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుంది. ఇంకా పీడబ్ల్యూడీలో ఇంకా కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుందండి. ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. తర్వాత ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే పీరియడ్ ఆఫ్ మిలిటరీలో అనేది ఇక్కడైనా మీరు వర్క్ అనేది చేసిన వాళ్ళకైతే అప్ టు 3 ఇయర్ వరకు అయితే మీకు ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుందండి. తర్వాత గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళకు అప్ టు 40 ఇయర్ వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అదేవిధంగా గవర్నమెంట్ సర్వెంట్లో ఇంకా కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుంది. ఇక్కడ క్లారిటీగా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం అయితే అక్కడ నుంచి అయితే మీరు ఈజీగానే చూసుకోవచ్చు. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అనేది స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుందండి. ఒక పోస్ట్ అనేది 25 మెంబర్ చొప్పున అయితే తీసుకోవడం జరుగుతుంది. మీ 10th క్లాస్ అదేవిధంగా ఈక్వలెంట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఇక్కడ మీకు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆఫ్టర్ అనేది రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీరు చూసుకుంటే 2 అవర్ టైం అయితే ఇస్తారండి. ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సిలబస్ అనేది చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ కంపారిజన్ నుంచి 25 క్వశ్చన్స్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అండ్ క్వాంటిటేటివ్ అబిలిటీ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. టోటల్ 100 మార్క్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే పెడతారు. ఇక్కడ మీరు చూసుకుంటే సిలబస్ ఇంకా క్లారిటీగా అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఏ సిలబస్ ఉంటుంది మీకు దాని ఇక్కడ మీరు క్లారిటీగా చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అని చూసుకుంటే వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో అనేది అప్డేట్ అయితే ఇస్తామని చూపించారు. అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు ఇచ్చే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. దాని ద్వారా అయితే మీకు ఈజీగానే తెలుస్తుంది. తర్వాత చూసుకుంటే మీకు ప్రొవిజనల్ అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇస్తారు. ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఎగ్జామ్ సెంటర్ అని చూసుకుంటే పోర్ట్ బ్లేయర్లో మాత్రమే ఉంటుందని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూడండి, అప్లై అని చూసుకుంటే ఆగస్టు 26 స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ 25 వరకు అయితే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, అదేవిధంగా డ్యూటీ అని చూసుకుంటే ఇక్కడ మీకు అండమాన్ నికోబార్ కమాండ్లో మాత్రమే ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు ఫిక్స్ అయ్యి అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆన్లైన్ ఇంకా స్టార్ట్ అనేది అవ్వలేదు. స్టార్ట్ అయిన వెంటనే మీరు ఎలా అప్లై చేయాలి మిగతా ప్రాసెస్ కూడా వీడియో చేసి అయితే పెడతాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అయితే ఈజీగా అయితే మీరు అప్లై అనేది చేసుకునే విధంగా అయితే చెప్పడం అయితే కూడా జరుగుతుంది. క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకుంటే 10th అయితే పాస్ అయిన తర్వాత అయితే ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీ దగ్గర. ఇక్కడ ఐటీ అని చూసుకుంటే ఏ ట్రేడ్ వాళ్ళు అప్లై అనేది చేసుకోగలరు ఇక్కడ మీరు క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఫస్ట్ అనేది కార్పెంటర్, తర్వాత కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ మెయింటెనెన్స్ అండి. అండ్ ఇక్కడ పక్కన డ్యూరేషన్ అనేది ఎన్ని ఇయర్ ఉండాలో ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు. మీకు చూసుకుంటే అర్థమవుతుంది. అండ్ సెమిస్టర్ అని చూసుకుంటే ఇయర్లీ 2 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. ఇవైతే మీరు చూడండి, ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. తర్వాత అయితే మీరు చూడండి. తర్వాత చూసుకుంటే కంప్యూటర్ ఆపరేషన్ అండ్ కోపావాల్ అనేది ఇక్కడ మీరు చూసుకోండి. తర్వాత చూసుకుంటే కోపావాల్ అనేది మరో వేకెన్సీ అనేది ఇక్కడ మీరు చూసుకోండి. ఎలక్ట్రీషియన్ వాళ్ళు, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ డిఎస్టీ,
తర్వాత ఎలక్ట్రీషియన్, పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ అండ్ ఎలక్ట్రోప్లేటింగ్, ఫిట్టర్, తర్వాత ఫిట్టర్, డిఎస్టీ అండ్ ఫౌండరీ మ్యాన్, ఇండస్ట్రియల్ పెయింటర్ అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ అండి. తర్వాత చూసుకుంటే ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ, తర్వాత ఇన్స్ట్రుమేషన్ మెకానిక్, మిషనిస్ట్, తర్వాత మిషనిస్ట్ గ్రైండర్, మెకానికల్ మెయింటెనెన్స్ అండి కెమికల్ ప్లాంట్లోని గమనించండి. అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే మెరైన్ ఇంజన్ ఫిట్టర్, మెరైన్ ఫిట్టర్. తర్వాత చూసుకుంటే మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్ అని గమనించండి. మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోగలరు. తర్వాత మెకానిక్ ఆటో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వాళ్ళు. తర్వాత మెకానిక్ కంప్యూటర్ హార్డ్వేర్, మెకానిక్ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ మెకానిక్ డీజిల్. తర్వాత మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్, మెకానిక్ మెస్ డ్రోన్స్, తర్వాత మెకానిక్ రేడియో అదేవిధంగా టీవీ అండ్ మెటల్ కటింగ్ అటెండెంట్ ఆపరేటర్ అడ్వాన్స్ మెకానిక్ టూల్. అండ్ నెక్స్ట్ పెయింటర్ జనరల్, ప్లంబర్. నెక్స్ట్ చూసుకుంటే పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్, సీట్ మెటల్ వర్క్ డిఏ. తర్వాత టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్, టూల్ అండ్ డై మేకర్, డై అండ్ మోల్డింగ్ అని చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత టూల్ అండ్ డై మేకర్, ప్రెస్ టూల్స్ అదేవిధంగా జిగ్స్ అండ్ ఫిక్సర్స్ అండ్ వెల్డర్ డిఏ. తర్వాత వెల్డర్ ఫ్యాబ్రికేషన్ ఫిట్టింగ్, వెల్డర్ జిఎంఏడబ్ల్యూ. తర్వాత చూసుకుంటే వెల్డర్ పైప్, తర్వాత వెల్డర్ స్ట్రక్చరల్, తర్వాత వెల్డర్ వెల్డింగ్ అండ్ ఇన్స్పెక్షన్. నెక్స్ట్ వైర్మ్యాన్, టైలరింగ్ జనరల్ అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. గాయస్ ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ డేట్ అనేది September 25 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ మిగతా ఏమైనా అప్డేట్ ఉంటే వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు చూడాల్సి అయితే ఉంటుంది. ఇవైతే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.